తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ట్ అయ్యి సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు కూడా సక్సెస్‌ఫుల్‌గా దాదాపుగా 8 సీజన్‌లు ఫినిష్ చేసుకోవడం జరిగింది. సో, ప్రతి సీజన్‌కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నటువంటి కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఫేమ్ అవ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా కాలిక్యులేషన్ బేస్‌గా చూసుకున్నట్టయితే ప్రతి సీజన్ కూడా ఒక యూనిక్ స్టైల్‌లో ఉంది అని చెప్పడానికి కూడా ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే బిగ్ బాస్ రియాలిటీ షోకి సంబంధించినటువంటి హోస్ట్ కి సంబంధించినటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొంచెం అంటే చక్కర్లు కొడుతూ ఉంది. సో, సీజన్ 9 కి హోస్ట్ ని మార్చబోతున్నారని, హోస్ట్ కూడా సీజన్ 9 కి ఇంకా చెయ్యను అని చెప్పేసినట్టుగా ఒక అంశం అయితే వినిపిస్తుంది. బట్ దీని మీద అధికారికమైనటువంటి క్లారిటీ మాత్రం ఎక్కడా రాలేదు. అటు బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్నటువంటి నాగార్జున గారు కూడా ఎక్కడ అఫీషియల్ గా చెప్పలేదు. ఎట్ ద సేమ్ టైం బిగ్ బాస్ టీమ్ కూడా ఎక్కడా కూడా అఫీషియల్ గా చెప్పినటువంటి దాఖలు లేవు. కానీ బట్ ఈ అంశం మాత్రం జస్ట్ ఒక స్పెక్యులేషన్ గా మాత్రానికి సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వినిపిస్తుంది. అసలు సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు కూడా ఒక్కసారి హోస్ట్ల గురించి చూసుకున్నట్టయితే సీజన్ 1 కి సంబంధించినటువంటి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించడం జరిగింది. సో, తనదైన స్టైల్లో అంటే జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఏ విధంగా ఉంటుంది, ఆయన డాన్స్ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఫైట్ సీన్స్ లో ఆయన ఎలా ఉంటారు, ఇలా అంటే నటనకి సంబంధించినటువంటి అంశంలో ఇంకా ఆయన్ని కొట్టే వాళ్ళు లేరు అనే కోణంలో కూడా ఆయన ఫ్యాన్స్ అంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఒక హోస్ట్ గా కూడా చాలా సక్సెస్ఫుల్ గా సీజన్ 1 ని ఆయన రన్ చేయడం జరిగింది. బట్ అనూహ్యంగా ఏం జరిగిందో తెలియదు కానీ సీజన్ 2 కి మాత్రానికి న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. సో, నానికి ఉన్నటువంటి స్టైల్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన స్టైల్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ప్రతిదీ కూడా న్యాచురల్ గా ఉంటుంది కాబట్టి ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ముద్దుగా ఆయన్ని న్యాచురల్ స్టార్ నాని అని పిలుస్తూ ఉంటారు. ఈవెన్ హోస్టింగ్ విషయంలో కూడా ఆయన అంతే న్యాచురల్ గా వ్యవహరించారు అనేది మాత్రానికి మనకి చూసాం మనం కూడా సీజన్ 2 లో. ఇకపోతే సీజన్ 3 నుంచి అప్ టు సీజన్ 8 వరకు కూడా కంటిన్యూస్ గా నాగార్జున గారే హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. బట్ మధ్యలో చాలా సార్లు చాలా మంది పేర్లు వినిపించాయి. బాలకృష్ణ గారు హోస్ట్ చేయబోతున్నారని, రానా హోస్ట్ చేయబోతున్నాడని, ఒకానొక టైంలో విజయ్ దేవరకొండ కూడా హోస్ట్ చేయబోతున్నారని పలువురికి సంబంధించినటువంటి హీరోల పేర్లు వినిపించినప్పటికీ కూడా ఆ సీజన్ నుంచి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా నాగార్జున గారే హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఐ థింక్ మధ్యలో ఆయన కొన్ని 1-2 సీజన్స్ లో మాత్రానికి అంటే ఆయన షూటింగ్ నిమిత్తం ఇండియాలో అవైలబుల్ గా లేనప్పుడు హీరోయిన్ రమ్యకృష్ణ గారు కూడా ఒక సీజన్ లో ఒక ఎపిసోడ్ కి ఆవిడ కూడా హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది. సో, రమ్యకృష్ణ గారు చేసినటువంటి హోస్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఐ థింక్ సీజన్ 3 కి అనుకుంటా ఆవిడ చేసింది. అండ్ ఆ తర్వాత సమంత కూడా ఒక ఎపిసోడ్ కి ఆవిడ కూడా హోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు నాగార్జున గారి షూటింగ్ నిమిత్తం ఆయన ఇక్కడ అవైలబుల్ గా లేకపోవడంతో ఆవిడ హోస్ట్ చేయడం జరిగింది. సో, ఈ బిగ్ బాస్ రియాలిటీ షో యొక్క సంబంధించినటువంటి హోస్ట్ ఎవరైనప్పటికీ కూడా వాళ్ళదైన స్టైల్లో అటు లోపలటువంటి కంటెస్టెంట్స్ ని వార్నింగ్ ఇస్తూనే, మధ్య మధ్యలో వాళ్ళని ప్యాంపరింగ్ చేస్తూనే, మధ్య మధ్యలో వాళ్ళకి హింట్స్ ఇస్తూనే, వాళ్ళ ఆట తీరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే, బయట ఫ్యాన్స్ నుంచి వస్తున్నటువంటి కామెంట్ల గురించి కానీ ఇలా ప్రతిదీ కూడా వాళ్ళ స్టైల్లో కూడా హోస్టింగ్ చేస్తూ ఉన్నారు. బట్ సీజన్ 9 మాత్రానికి ఖచ్చితంగా ఈసారి హోస్ట్ మారబోతున్నారు అనేది ఒకటి మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది. బట్ దాని మీద క్లారిటీ అయితే లేదు. సీజన్ 9 హోస్ట్ గా ఎవరైతే బాగుంటుందో మీకు కూడా అంటే మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయొచ్చు. అండ్ అంటే సీజన్ 8 కి అనుకున్నంత ఆ గుర్తింపు రాలేదు అనేది ఒకటి కూడా అంటే ప్రేక్షకుల నుంచి అనుకున్నంత ఆదరణ లేదు అనేది కూడా ఒకటి బయటకు వినిపించింది. కాబట్టి ఈసారి జరగబోయే సీజన్ అలా ఉండకూడదు, ఖచ్చితంగా పక్కా ప్లాన్ తోనే చాలా బాగుండాలి అనే కోణంలో కూడా బిగ్ బాస్ టీమ్ అంతా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి సీజన్ 9 కి ఎవరు హోస్ట్ గా వస్తారు.